హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫుల్ లెంత్ 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ అండ్ ప్రిన్సెస్ కట్ మోడల్ అండి. నేను శారీ తీసుకున్నాను. ఇది శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అండి. శారీ వచ్చేసరికి నాకు ఈ లాంగ్ ఫ్రాక్కి కంప్లీట్గా 5 మీటర్ శారీ క్లాత్ సరిపోయింది. బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ పీస్ నాకు అది హ్యాండ్స్కి సరిపోయింది. అంటే ఫుల్ లెంత్ గీరాతో పాటు వచ్చిందనమాట. నేను కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా న్యూ బిగినర్స్ కానీ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో అనేది ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా మీకు ఒక్కసారికే ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ 1 మీటర్ కట్ చేసి తీసుకున్నానండి క్లాత్ అనేది. ఇది లైనింగ్ క్లాత్. ఓకే, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పైన టాప్ లెంత్ 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి మనకి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుకి తీసుకోవాలి. 14 + 1 ఇంచు అంటే 15 ఇంచెస్ తీసుకోవాలి. టోటల్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి 15 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ 15 ఇంచెస్, బ్యాక్ పార్ట్ 15 ఇంచెస్ అండి. అండ్ షోల్డర్కి వచ్చేసరికి షోల్డర్ 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఈ షోల్డర్ 6.5 ఇంచ్లో నెక్ పార్ట్ వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నానండి నెక్ వరకు. రిమైనింగ్ 3.5 ఇంచ్ వచ్చేసరికి మనకి షోల్డర్ ఉంటుంది. ఓకే, నెక్ పార్ట్కి 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్కి 3.5 ఇంచెస్, టోటల్గా 6.5 ఇంచెస్లో పైన మనకి నెక్ అండ్ షోల్డర్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో చంక పార్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రాక్స్కి మనకి కొంచెం హైట్ ఉండే వాళ్ళు కనుక అయితే 7 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నార్మల్ మీడియం హైట్ ఉండే వాళ్ళు కనుక అయితే 6.5 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. సో 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇందులో చూపించినట్లుగా 7 ఇంచెస్కి మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత కంప్లీట్ లూజ్ అండి. మనకి టోటల్ బాడీ వెడల్పు కానీ ఎంత ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను నెక్ డీప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసరికి అంటే 5 పెట్టుకుంటే నార్మల్గా ఉంటుంది. 5.5 to 6 వరకు పెట్టుకోవచ్చు. మరీ డీప్ అంటే 6.5కి మరీ డీప్ అయిపోతుంది. 5.5 అయితే కరెక్ట్గా ప్రాపర్గా మరీ పైకి అవ్వకుండా మరీ కిందకి అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందండి నెక్ అనేది. సో ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకున్నాను నెక్ అనేది. సో నేను చూపించినట్లుగా ఇలా మార్క్ చేసుకోండి. పైన నుంచి 3 ఇంచెస్ తీసుకొని కిందకు వచ్చేసరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ చంక పార్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్ని ఇలా మార్క్ చేసేసుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ చంక పార్ట్ నుంచి మనకి కట్ చేసుకోవడానికి జస్ట్ ఒక 1 ఇంచ్ అనేది కవ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా కింద కూడా ఏంటంటే మనకి 14 ఇంచెస్కి ఏదైతే ఉంటుందో 14 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. అండ్ 1 ఇంచ్ ఖర్చు ఏదైతే ఉందో 1 ఇంచ్ ఖర్చుకి కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మీకు సింపుల్గా స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్కి కానీ ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇలా నేను చూపించినట్లుగా. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాడీ మెజర్మెంట్ ప్రకారం అండి. సైజ్ ఎంత, బాడీకి చెస్ట్ లూజ్ ఎంత అండ్ నడుము లూజ్ ఎంత, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసరికి నా సైజుకి నేను 34 ఇంచెస్ తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ. మీరు ఏదైతే డ్రెస్ అనేది స్టిచ్ చేస్తారో ఆ స్టిచ్ చేసే మెజర్మెంట్ ప్రకారము చెస్ట్ లూజు మీరు నడుము లూజ్ అనేది చూసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు చంక పార్ట్ని నెక్ పార్ట్ని మీరు సేమ్ అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ కింద నడుము దగ్గర మనం స్ట్రైట్గా కాకుండా ఇలా 1 ఇంచ్ కర్వ్ పెట్టి కనుక కట్ చేసుకున్నాం అనుకోండి, కింద మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నడుము దగ్గర స్టిచ్ వేసినప్పుడు పైకి లెగకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ మోడల్ ఇస్తున్నాను కాబట్టి ప్రిన్సెస్ కట్కి నేను ఇది మార్క్ చేసుకున్నానండి. మీకు వచ్చేసరికి అక్కడ మనకి నడుము దగ్గర నుంచి నేను డాట్స్ పెట్టాను కదా, అది 4 ఇంచెస్ ఒక డాటు. 4 ఇంచెస్ నుంచి అటుకు ఒక 1 ఇంచు, ఇటు ఒక 1 ఇంచు. అర్థమైంది కదండి? నేను మెయిన్ నడుము దగ్గర నుంచి 4 ఇంచెస్కి పెట్టుకోవాలి. 4 ఇంచ్ నుంచి రైట్ సైడ్కి ఒక 1 ఇంచు, లెఫ్ట్ సైడ్కి ఒక 1 ఇంచ్ పెట్టుకొని పైకి వచ్చేసరికి సేమ్ 4.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ టైపు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రిన్సెస్ కట్లో మీరు కట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్కి వచ్చేసరికి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసరికి కట్ వర్క్ మోడల్ ఇస్తున్నానండి.
నాకు కట్ వర్క్ మోడల్ మనకి పర్ఫెక్ట్ షేప్ రావడానికి మీరు ఇలా ఏదైనా క్యాప్ కానీ, విక్స్ ఏదైనా డబ్బా కానీ, లేదంటే బ్యాంగిల్ కానీ ఏదైనా అంటే ఒక షేప్ పర్ఫెక్ట్‌గా అన్ని షేప్స్ పర్ఫెక్ట్‌గా రావడానికి మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను బ్యాక్ పార్ట్‌కి కూడా సేమ్ ఒకటేసారి మార్క్ చేసుకుంటున్నాను. నేను బ్యాక్ పార్ట్ అనేది కొంచెం డీప్ ఇచ్చానండి. డీప్ వచ్చేసరికి నేను 8 ½ పెట్టుకున్నాను. కొందరు 7, 7 ½ 8 మీకు ఎంతవరకు డీప్ కావాలో ఆ ప్రకారం మీరు మార్క్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్. సో, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కట్ చేసుకున్న తర్వాత చంక పార్టు ఇలా కర్వ్ ప్రకారం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లైనింగ్ పార్ట్ అండి. సో, నేను చూపించినట్లుగా లైనింగ్ పార్ట్ అనేది మార్క్ చేసుకొని మీరు కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! సో, ఇలా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు సెపరేట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ మనకి లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో, సేమ్ ఏంటంటే బ్యాక్ పార్ట్‌కి కూడా ఒక ఎగ్జాక్ట్‌లీ రావడానికి నేను మార్క్ చేసుకొని దాని ప్రకారమే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకుంటే నెక్ అనేది డీప్ వస్తుంది. 8 అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. 9 అయితే కొంచెం డీప్ వస్తుందండి. అంటే ఎవరిష్టం వాళ్ళది కదా! సో, దాని ప్రకారము నెక్ అనేది ఫ్రంట్, బ్యాక్ లెంత్ మీరు కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్. సో, ఆల్రెడీ నేను కట్ చేసిన లైనింగ్‌ని ఇలా పెట్టి మార్క్ చేశాను. సో, జస్ట్ అది మనకి మార్క్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ నెక్ అవి నేను ఎందుకు కట్ చేయలేదంటే దానికి మనకి క్యాన్వాస్ ఏస్తాను కాబట్టి ఆ కనుకని నేను లాస్ట్‌లో స్టిచ్ చేసేటప్పుడు ఒకేసారి వేసేస్తానండి. ముందు కట్ చేయను. అందుకని నేను ఇప్పుడు కట్ చేయలేదు. ఓకే. ఇలా ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాపర్‌గా 2 పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను నెక్ కట్ చేసుకుంటున్నానండి. నెక్ షేప్ కోసము ఇది తీసుకున్నాను. సో, దీనికొచ్చేసరికి సేమ్ నెక్కు ఏదైతే నేను డిజైన్ చేసుకున్నానో అదే మెజర్‌మెంట్‌లో అదేలాగా నేను ఫస్ట్ దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని సేమ్ అదే షేప్‌లో కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి నెక్ అనేది ఎందుకంటే ఇది ఇప్పుడు కట్ వర్క్ కదా అండి. కట్ వర్క్ మోడల్ అనేది మనకి ప్రాపర్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. ఈ మనం ఈ కెన్ పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి. ప్రాపర్‌గా మనకి స్టిఫ్‌గా అసలు ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, ఇది కట్ చేసుకోవటం కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో షేప్ అన్నీ ఒకేలా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అట్లా కాకుండా ప్రాపర్‌గా పెట్టి కట్ చేసుకోండి. చూడండి నేను చూపించినట్లుగా. మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌లీ సేమ్ అన్నీ ఒకటే షేప్ ఉండాలి. సో, మనం మార్క్ చేసుకునిందే షేప్ అన్నీ ఒక్కటేలాగా రావడానికి కాబట్టి సో, ఇది కూడా మనం కట్ చేసుకునేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. కటింగ్ తిరగటం అనేది. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కదా! సో, సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా అండి. బ్యాక్ రౌండ్ నెక్ కూడా నేను అలానే కట్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా కట్ చేసేసుకొని రెండిటిని మనకు ఒకటేసారి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి. ఇది వైట్ క్లాత్ కాబట్టి మీకు వీడియోలో అంత తెలియట్లేదు. సో, నేను అందుకని మీకు కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూపిస్తున్నాను షేప్ కోసం. చూడండి. ఇది మోడల్ నేను థ్రెడ్స్ ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి మెయిన్ బాటమ్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్‌కి. ఇది నేను 3 లేయర్స్ ఫ్రాక్ అని చెప్పాను కదా! 3 లేయర్స్‌కి టోటల్ లెంత్ అనేది తీసుకుంటున్నాము. టోటల్ లెంత్ మొత్తం కంప్లీట్ శారీ అనేది లెంత్ సరిపోయింది నాకు. పై పార్ట్‌కి ఆల్రెడీ 15 ఇంచెస్ కట్ చేసేసుకున్నాం కదా! ఇది వచ్చేసరికి 44 ఇంచెస్ వస్తుందండి టోటల్‌గా. 44 ఇంచెస్ లెంత్ ఉంది. 44/3 చేసుకోవాలి మనము 3 లేయర్స్‌కి. ఎప్పుడైనా సరే టోటల్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో మీకు ఆ ఫ్యాబ్రిక్‌ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 44/3 అనేది నేను డివైడ్ చేసుకున్నానండి. 14 ½ వచ్చింది నాకు. ఒక్కొక్క లేయరు 14 ½ కింద నేను మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి. అదే ఇప్పుడు మీకు 40 ఉందనుకోండి. సో, దాన్ని డివైడెడ్ బై 3 అట్లా. అంటే మీకు ఎంతైతే మీ హైట్‌ని బట్టి లెంత్ తీసుకొని దాన్ని బై 3 వేసుకొని దాన్ని 3 లేయర్స్ కింద ఇలా కట్ చేసుకోవాలి. చూడండి. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇలా కట్ చేసిన దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ 3 లేయర్స్‌ని మొత్తం అనేది జాయింట్ చేసుకోవాలండి. ఒక్కటే లేయర్ కింద లెంత్ పొడవు కోసము మొత్తం అనేది ఒకటే జాయింట్ చేసుకోవాలి. నేను చూపించినట్లుగా. ఏదైతే 3 లేయర్స్ ఉన్నాయో ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు ఇలా నేను చూపించినట్లుగా ఇలా జాయింట్ చేసుకోవాలి.
అడ్డంగా కాదండి, ఇలా పొడవుగా, అంటే మొత్తం ఒక్కటే శారీ పొడవు ఎంతైతే వస్తుందో అలా. సో మొత్తం అలా చేసుకున్నాక మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్కి పైన మనకి ఫస్ట్ లేయర్కి ఒకటి 1 మీటరు, సెకండ్ లేయర్కి 2 మీటర్స్, థర్డ్ లేయర్కి 3 మీటర్స్. మొత్తం ఇప్పుడు జాయిన్ చేసుకుంటాం కదా, ఆ జాయిన్ చేసుకున్న మొత్తం ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ కింద అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. సో అలా 2 ఫోల్డ్స్ కింద వేసుకొని ఫస్ట్ దానికి 1 మీటరు, సెకండ్ లేయర్కి 2 మీటర్స్, థర్డ్ లేయర్కి 3 మీటర్స్, అలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మొత్తం కలిపి లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసరికి లైనింగ్ అండి. లైనింగ్ వచ్చేసరికి మనకి నడుము సైజ్ ఎంత అయితే ఉందో సో దాని ప్రకారం తీసుకోవాలి. నాకు 11 సెంటీమీటర్స్ అనేది వచ్చింది, 11 ఇంచెస్. 11 ఇంచెస్ ప్రకారం నేను పైన నడుము మార్క్ చేసుకొని పైన నుంచి కింద లెంత్ అండి, కింద లెంత్కి ఎంతైతే పార్ట్ అనేది మనకి కావాలో ఆ ప్రకారం, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండేలాగా చూసుకొని లెంత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. అది వచ్చేసరికి నేను 36 ఇంచెస్ తీసుకున్నానండి లైనింగ్ అనేది కూడా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 44 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసరికి దాంట్లో 36 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా నడుము అనేది చూసుకొని రెండు జాయింట్ చేసుకుంటే ఇది వచ్చేసరికి అంబ్రిల్లా కట్ మోడల్లో మనకి లోపల లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అనేది, ఈ హ్యాండ్స్ అనేది నేను లీఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. మోడల్ అనేది నార్మల్ హ్యాండ్స్ కాదు, లీఫ్ టైపు. సో అది కొంచెము ఎక్కువ క్లాత్ అనేది పడుతుంది. ఒక లెంత్ వచ్చేసరికి 20 ఇంచెస్ వరకు వస్తుందండి. మీరు ఏదన్నా ఈ మోడల్ ఒకవేళ స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనుకుంటే లెంత్ అనేది చూసుకోండి. 20 ఇంచెస్ అండి నేను దీనికి తీసుకున్న లెంత్ వచ్చేసరికి. నార్మల్ హ్యాండ్స్ మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకున్నాను. సో మీ ఎంత లూజ్ ఉంటుందో దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. చూడండి లీఫ్ హ్యాండ్స్ ఇది వచ్చేసరికి నేను పైన నుంచి ఒక్కొక్క దానికి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి కరెక్ట్గా మిడిల్ పార్ట్లో ఇలా 4 ఇంచెస్ కింద మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్నాక మొత్తం ఒక స్ట్రైట్ లైన్ ఒకటికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని తర్వాత పైకి అండి, ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైన కూడా మళ్ళీ 4 ఇంచెస్ కింద మార్క్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క దగ్గర నుంచి 4 ఇంచెస్ మళ్ళీ పైన కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకోవాలి. మొత్తం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకొని లీవ్స్ కింద, మనకి లీవ్స్కి లేయర్స్ ఉంటాయి కదా, సో అలా మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్నాక వీటిని ఏంటంటే లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఒక్కొక్క మార్క్ చేసుకున్న యాజ్ ఎ మార్క్ ప్రకారము అన్నీ కూడా ఒక్కొక్కటి కట్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. ఇది మోడల్ అనేది కొంచెం టఫ్ ఉంటుందండి. బిగినర్స్ కానీ ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ప్రజెంట్ అయితే వద్దనే చెప్తాను నేను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అండ్ టఫ్ ఉంటుంది. మోడల్ కూడా టైం టేకింగ్, అందుకనేసి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్ కింద. లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం జాయిన్ చేసుకునేటప్పుడు. ఇలా కట్ చేసుకున్నది మళ్ళీ ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా జాయిన్ చేసుకుంటే అది లీఫ్ షేప్ కింద వస్తుంది. లాస్ట్లో నేను స్టిచ్చింగ్ అయ్యాక చూపెడతాను ఎలా వచ్చింది ఏంటి అనేది. మీరైతే నార్మల్ హ్యాండ్స్ కింద కట్ చేసుకుంటే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకోండి. సో స్టిచ్చింగ్ అనేది నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం ఇది క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా, సో దాని ప్రకారం ఇలా నేను ఇది లైనింగ్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ని ఇలా ముందు జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ లైనింగ్ పార్ట్కి జాయిన్ చేసేసుకొని ఇలా చూడండి కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గర నెక్ షేప్ ప్రకారమే జాయిన్ చేసుకోవాలండి. మళ్ళీ అటు ఇటు కొంచెం షేప్ తేడా వచ్చినా కూడా మనకి ప్రాపర్గా నెక్ షేప్ అనేది రాదు. అది చూసుకొని మీరు స్టిచ్ చేసేటప్పుడు ప్రాపర్గా చేసుకోండి. లేదు అంటే ఆల్రెడీ ఈ నెక్ది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నెక్ మీరు ఒకటేసారి కట్ చేసేసుకోండి. ఇలా కాకుండా కట్ చేసుకొని మీరు ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు. అలా అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా నేను ఇలా చేసేసాను. ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను.
సో ఇది కూడా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ పైన మనం ఎక్కడైనా కొంచెం క్లాత్ మళ్ళీ కట్ అయిందనుకోండి కట్ వర్క్ ప్లేస్‌లో మీకు ఎక్కువ డెప్త్ వెళ్ళిపోతుంది నెక్ అనేది. అలా కాకుండా ప్రాపర్‌గా చిన్న కట్స్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు కూడా షేప్ ప్రకారం. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈ కట్ వర్క్ రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది ప్రాపర్‌గా వస్తుందండి. చూడండి అలా అన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని రివర్స్ చేసుకొని నేను పైన స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నప్పుడు మనకి రివర్స్ చేసినప్పుడు ప్రాపర్‌గా కట్స్ ఇచ్చేసి రివర్స్ చేసుకున్నాం అనుకోండి, షేప్ అనేది ఐరన్ చేసినట్లు ప్రాపర్‌గా వస్తుంది. ఎక్కడ ముడత రాకుండా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఇలా. సో మొత్తం మనం లైనింగ్ కూడా ఒకేసారి జాయిన్ చేసేసుకోవాలి. నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాక ఇలా మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ అనేది ఉంటుందో మనం అంటే మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్ చేసుకున్నాక మొత్తం కట్ చేసేసుకోండి ఇట్లా. అండ్ బ్యాక్ పార్ట్లో నేను ఇలా కట్స్ పెడుతున్నానండి షేప్ కోసము. ఇలా మార్క్ చేసుకొని ఇలా మీరు ఒక 4 ఇంచ్కి మీరు మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌ది మనకి కట్ వర్క్ అయితే ఎలా అయితే ఉందో దాన్ని రివర్స్ చేసినప్పుడు మీరు ఫింగర్‌తో ఇలా పైకి కొంచెం నొక్కి కనుక మీరు తీశారనుకోండి, ఫింగర్ కానీ లేదన్నా ఏదన్నా స్టిక్ ఉంటే ఆ స్టిక్‌తో కానీ ఏమన్నా కానీ మీరు తీసి పెట్టుకుంటే ప్రాపర్‌గా అంటే షేప్ అన్నీ ఒకటేలాగా వస్తాయండి. ఉట్టిగా మనం రివర్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు. సో సేమ్ మొత్తం మనకు అన్నీ ఒకేలాగా రావాలి అంటే ఫింగర్‌తో కొంచెం నొక్కినట్లు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ పార్ట్‌లో వస్తుంది చూడండి ఇలా. నేను ఫింగర్‌తో నొక్కుతున్నాను కదా, అలాగా రివర్స్ చేసినప్పుడు ఫింగర్‌తో మనకి ఇలా ప్రెస్ చేసినట్లు లోపల నుంచి ఇలా చూడండి. అలా ప్రెస్ చేసినట్లు నొక్కితే మనకి అన్ని షేప్స్ ఒకేలాగా వస్తాయండి స్టిచ్ చేసుకున్నప్పుడు. ఇది అయిపోయాక మొత్తం అన్నీ కూడా రివర్స్ చేసేసుకొని ఒకటేసారి మనకి షేప్ అనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి అన్నీ ఒకేలాగా షేప్ అనేది వస్తుంది. అలా అంటే లైనింగ్ కొంచెము మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఐరన్ చేసినట్లుగా ప్రాపర్‌గా ఇలా రావాలి. చూడండి నేను స్టిచ్ వేయకముందే ఎలా వచ్చిందో షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా, అలానే మీరు కూడా ఫింగర్‌తో కానీ లేదంటే ఏదన్నా పిన్‌తో కానీ ఏదైనా లేదంటే ఏమన్నా నీడిల్‌తో కానీ అట్లా మీరు నొక్కినట్లు కనుక అంటే కట్ వర్క్ అనేది ప్రాపర్‌గా వస్తుందండి. ఓకే. సో సేమ్ ఇది కూడా ఇప్పుడు మనకి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. రెండింటిని కూడా ఇది వచ్చేసరికి ప్రిన్స్ కట్ ఇచ్చాను కదా, ఆ ప్రిన్స్ కట్కి నేను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చంక పార్ట్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రిన్స్ కట్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ ప్రిన్స్ కట్ స్టిచ్ ప్రకారము ఇలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ వేసుకోండి. చూడండి షేప్ ఎలా వచ్చిందో ఇలా ప్రాపర్‌గా వచ్చేస్తుంది నీట్‌గా. షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి లైనింగ్ అండి. లైనింగ్ మీకు ఇందాక కటింగ్ అప్పుడు చూపించాను కదా, సో ఫ్రంట్ 2 లేయర్స్ బ్యాక్ 2 లేయర్స్ వస్తాయి కదా, ఆ ఫ్రంట్ 2 లేయర్స్ని మిడిల్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకొని కింద మనకి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ కింద దాన్ని కూడా మలిచేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. అయిపోయింది. ఫ్రంట్ ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నార్మల్‌గా మనకి ఇలా నా దగ్గర జిగ్‌జాగ్ మిషన్ లేదండి, నేను నార్మల్‌గానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వాళ్ళు జిగ్‌జాగ్ చేసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇలా అన్ని లేయర్స్ 3 లేయర్స్ ఏదైతే ఉంటుందో ఇలా మడిచేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి మొత్తం కంప్లీట్‌గా. ఓన్లీ లాస్ట్ లేయర్ మాత్రమే థర్డ్ లేయర్కి మాత్రమే పైన కింద మడుచుకోవాల్సి వస్తుంది. మిగతా రిమైనింగ్ 2 లేయర్స్కి మాత్రము పైన మనం ఫ్రిల్స్ వేసుకునేంత వరకు పై పార్ట్ వరకు ఇలా మలుచుకుంటే సరిపోతుంది. మొత్తం చూడండి ఇలా కంప్లీట్‌గా మీరు జిగ్‌జాగ్ అయితే జిగ్‌జాగ్ చేసేసుకోవచ్చండి. జిగ్‌జాగ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది లుక్. నాకు ఇంకా జిగ్‌జాగ్ మిషన్ లేదు కాబట్టి నేను ఇలానే వేసుకుంటున్నా. ఇలా మొత్తం మడిచేసుకొని దాన్ని మనము మొత్తం కంప్లీట్‌గా ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి.
ఫ్రిల్స్ కింద పెట్టేసుకుంటే ప్రాపర్గా అంటే ఫ్రిల్స్ కూడా ప్రాపర్గా రావాలండి. ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఒకటి తక్కువ కాదు, కరెక్ట్గా మన నడుం పాటుకు అంతా సరిపోయేలాగా మొత్తం పెట్టుకోవాలి. చూడండి ఫ్రిల్స్ అనేది నేను ఆల్రెడీ పెట్టేశాను. ఆ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాక లేయర్కి జాయిన్ చేసుకోవాలండి. ఒక్కో లేయర్కి జాయిన్ చేసేసుకోవాలి ఇట్లా చూడండి. ఇలా ఫస్ట్ లేయర్కి, సెకండ్ లేయర్కి, థర్డ్ లేయర్కి ఇలా మొత్తము నేను చూపించినట్లుగా ఆల్రెడీ ఫ్రిల్స్ ఇలా అయినా పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చు. మీకు 2 టైప్స్ చూపిస్తాను. ఇలా ఫ్రిల్స్ ముందే పెట్టి ఇలా అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ క్లాత్ పైన పెట్టైనా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి నేను ఫ్రిల్స్ ఆల్రెడీ పెట్టేసి జాయిన్ చేస్తున్నాను. మొత్తం ఇలా అంటే ఫ్రిల్స్ ఇలా పైకొచ్చేలాగా లోపలికి వెళ్ళేలా కాకుండా పైకొచ్చేలాగా పెట్టుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోతే అది మడ్ చేసినట్లు ఓన్లీ ఇది ఫ్రిల్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా చిన్న పఫ్ టైప్ ఏమి కనపడదు. ఇట్లా నీట్గా మనకి లుక్ బాగుండటం కోసం పై పార్ట్ను పెట్టుకోవాలి ఫ్రిల్స్ ఎప్పుడైనా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మొత్తము మీరు అన్ని లేయర్స్కి ఇలానే జాయిన్ చేసుకోవాలండి. ఒక్కొక్క లేయర్కి సైజుని బట్టి అంటే మీకు అక్కడ ఏదైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ని బట్టి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫ్రిల్స్ మళ్ళీ జాయిన్ చేసేయడానికి క్లాత్కి సరిపోతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి ప్రాపర్గా. చేసేసుకున్నాక నేను ఫ్రంట్ పార్ట్ది చేసేసాను ఇందాక. బ్యాక్ పార్ట్ అండి ఇది. ఈ బ్యాక్ పార్ట్కి కూడా అన్ని ఫ్రిల్స్ జాయిన్ చేసేసుకొని ఇలా నడుము దగ్గర కూడా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం 2 అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం ఫ్రిల్స్ దగ్గర ఫ్రిల్స్ జాయిన్ చేసేసుకొని నడుము దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేను చెప్పాను కదా లీఫ్ హ్యాండ్స్ అని. సో అవన్నీ ఇలా కట్ చేసుకున్నవి మొత్తము నేను కట్ చేసుకున్నాను కదా. ఒక్కొక్క పార్ట్ కట్ చేసాం కదా, 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్స్ కింద. ఆ లేయర్స్ని ఒక్కొక్క దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి. ఒకవేళ సేమ్ లీఫ్ హ్యాండ్సే మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఇలానే కట్ చేసిన లేయర్స్ ఏదైతే ఉంటుందో కింద నుంచి మొత్తం ఒక్కొక్క లేయర్ని అన్నీ జాయిన్ చేసేసుకోవాలండి. 5 లేయర్స్ని అలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేశాక లుక్ చూడండి. జాయిన్ చేసిన లేయర్స్ని ఇలా మళ్ళీ పైన షోల్డర్ పైన వచ్చేలాగా ఇలా కొంచెము ఫోల్డ్ చేసి లీఫ్ టైప్లో ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. మనం అక్కడ జాయిన్ చేసిన అది ఉంటుంది కదా, దాని నుంచి కొంచెం ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది మనం కట్ చేసుకున్న హ్యాండ్, దీన్ని మళ్ళీ మనం ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోవాలి. వేరే క్లాత్ అనేది ఆ కట్ చేసిన క్లాత్ పైన ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలా హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పైన షోల్డర్ పైన జాయిన్ చేసేసుకోవాలండి. 2 షోల్డర్స్ అన్ని జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం ఇంకా ఆల్మోస్ట్ డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్లేనండి. మొత్తం ఇలా షోల్డర్స్ అనేది ప్రాపర్గా కుట్లు అనేది నీట్గా వేసుకోవాలి, జాయిన్ చేసేసుకొని. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ మిడిల్ పార్ట్ అనేది చూసుకొని అటు ఇటు 2 సైడ్లు జాయిన్ చేసేసుకోవాలండి. నీట్గా చూడండి ఎలా వచ్చిందో. సేమ్ ఇలా లీఫ్ టైప్ వచ్చేస్తుంది. హ్యాండ్ అనేది కూడా చాలా లుక్ వస్తుందండి. హ్యాండ్ అయితే నేను మీకు డ్రెస్ కంప్లీట్ అయిపోయాక వీడియో కూడా షేర్ చేస్తాను షార్ట్లో చూడండి. సో ఇలా చూసుకొని మెజర్మెంట్ని బట్టి నడుము ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది చూసుకొని మొత్తము ఇలా మీరు స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నడుము దగ్గర నుంచి స్టిచ్ వేశాక కింద వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కలిపి జాయిన్ చేయకూడదు. ఫస్ట్ వచ్చేసరికి నడుము దగ్గర స్టిచ్ చేసుకున్నాక కొంచెం కిందకు వచ్చాక షేప్ నుంచి మనకి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి చివరి వరకు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో ఎలా వస్తుంది అనేది. చూడండి ఇక్కడ నడుము దగ్గర నుంచి కిందకు వచ్చేస్తాం కదా, కరెక్ట్గా షేప్ వస్తుంది కదా, అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి. ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వరకు లాస్ట్ చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇది స్టిచ్ వేసుకున్నాక మొత్తము కంప్లీట్ అయ్యాక అప్పుడు లైనింగ్ అనేది అంటే కరెక్ట్గా సైజ్ వచ్చిందా లేదా అవన్నీ చూసుకొని తర్వాత లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా కుట్టి విప్పాలి కాబట్టి. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను ఇది థ్రెడ్స్ పెడుతున్నాను, మోడల్ థ్రెడ్స్. దానికి సంబంధించి ఇది చూపిస్తున్నాను మీకు. జస్ట్ అలా 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ అనేది సో అలా థ్రెడ్స్ పెట్టుకోవాలి. దానికి ఏంటంటే కింద నేను హ్యాంగింగ్స్కి ఇది లైక్ ఫ్లవర్ టైప్ పెడుతున్నానండి. ఆ ఫ్లవర్కి ఇలా 2 ఫ్లవర్స్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి.
ఇలా రివర్స్ చేసుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చి రివర్స్ చేస్తాం కదా, అది కూడా కుట్టు వేసేసుకోవాలి. ఆ కుట్టు వేసేసుకున్నాక దీన్ని ఫ్లవర్ టైప్ స్టిచ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు మడుస్తాను చూడండి, ఆ మలిచినట్లుగా మీరు కూడా సేమ్ అలానే మలుచుకోవాలి. ఒకవేళ ఇలానే కావాలి అనుకుంటే అలా మలుచుకొని మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఇలా పద్మం టైప్లో అండి, మనం ముగ్గు పద్మం వేస్తాం కదా, ఆ పద్మం టైప్లో ఇలా మార్క్ చేసేసుకొని ఆ మార్క్ చేసుకున్న షేప్లోనే స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. అలా స్టిచ్ వేసేసుకున్నాక మొత్తం వచ్చేసరికి పైన హ్యాంగింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాంగింగ్స్ని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకున్నాక మొత్తం వచ్చేసరికి పైన ఒక మళ్ళీ లేయర్ కింద జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ టైప్ వస్తుంది. ఇలా మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అండి. చూడండి, ఇలా బ్లాక్ పార్ట్ అనేది మీరు థ్రెడ్స్ అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు. లుక్ అయితే బాగుంటుంది. మొత్తం మీకు క్లారిటీగా కటింగ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి డ్రెస్ అనేది. ఈ కంప్లీట్ డ్రెస్ నేను వేసుకున్నాక ఎలా ఉంది లుక్ అనేది కూడా నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.